ఆ మహాతల్లి ఈనాడు దక్షిణ భాగంలో స్వామివారి వెంట ఊరేగుతూ ఉంది. సర్వభూపాల వాహనానికి ఒక విశేషం ఉంది. ఇంతవరకు జరిగినట్టు పిలిస్తే సిద్ధంగా ఉండేటట్లుగా ఆయన ఉంటాడట. ఒక్క గజేంద్ర మోక్షణ సందర్భంలోనే చిరికింజెప్పడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు ఏ పరివారంగును జీరడు అభ్రగపతింబన్నింపడు. అలా బయలుదేరి వెళుతూ ఉన్నాడట. గజేంద్రుణ్ణి రక్షించాలి అనేటటువంటి ఆతురతతో ఆ భగవానుడైనటువంటి వాడు ఆ ఒక్క సమయంలో తప్ప మిగతా ఎప్పుడు గరుడు స్వామిని వదలలేదు. స్వామి ఎన్నడూ బయలుదేరలేదు. మరి త్రేతాయుగంలో హనుమంతుడై నారసింహుడయ్యాడు. అందువల్ల ఆ అవతారాల రూపంలో కూడా మనకు స్వామి ప్రత్యక్షమవుతాడు. మరి ముచ్చిపద్దరి కల్పవృక్షము పాలసముద్రంలో శయనించిన ఆ స్వామికి అమృతమథన సందర్భంలో లభించినటువంటి వరప్రసాదాలు. మోహిని అవతారము అదే. ఆ సందర్భంలోనే అమృతాన్ని పంచిపెట్టేదానికోసరంగా మోహిని అవతారాన్ని ధరించాడు. ఇవన్నీ కూడా స్వామికి వాహనాలు. స్వామి మందరమందరంగా కాగడాల దివిటీలలో ఆ నల్లని క్రాంతుల మధ్యలో ఒకవైపు ఇలా అన్ని వాహనాలను పోలిస్తే హంస వాహనం మనకు పాపపుణ్యాలను ఉంటుంది. ఏమిటి శఠారి యొక్క ప్రత్యేకత అంటే ఆ రాజాధిరాజు అయినటువంటి ఆ స్వామివారు మనకు మన శిరస్సు మీద ఆయన పాదాలను ఉంచుకుంటే చాలు. విరాణమూర్తి అయినటువంటి ఆ స్వామి, దివ్య ముఖార విందంతో వెలిగిపోతూ ఉన్నటువంటి ఆ స్వామి, చిరునవ్వులు చిందిస్తూ ఉన్నటువంటి స్వామి మన ముందు కనిపిస్తూ ఉన్నారు. మరి భూపాలకులందరూ కూడా వారి వారి దేశాలలో లోకాలలో అధికార సంపన్నులే. అయితే ఆ అధికార గర్వం తలకెక్కి అధికార దుర్వినియోగం జరిగితే అప్పుడు ఆయన శత్రునాశనం చేసినట్టుగా, దుష్ట శిక్షణ చేసినట్టుగా ఆయన ప్రత్యక్షమవుతూ ఉంటాడు. అందుకని మనం మన అహంకారాలను వదిలిపెట్టి భగవత్ సేవలో పాల్గొనాలి. సర్వభూపాలను కూడా అందుకే స్వామివారికి వాహనమయ్యారు ఈనాడు. చాలి అని చెప్పటానికే ఈనాడు సర్వభూపాల వాహనం మన ముందు కనిపిస్తూ ఉంది. ఆ సందేశమే దివ్యము భవ్యమై వాహన సేవ రూపంలో వచ్చి ఈ వాహన సందర్శనంతో సకల రాజ్య సుఖ ప్రాప్తి కలుగుతుందని, అధికార ప్రాప్తి కలుగుతుందని ఆ భూపాలుడే తమ గర్వాన్ని వీడి స్వామివారి సేవకులైనప్పుడు మనము సామాన్య భక్తులు మనమెంత అని గుర్తుకు చేయటానికే ఆయన విల్లును ధరించి పాలకులందరూ కూడా స్వామివారికి కైంకర్యాన్ని చేసేవారే. మనం ఇప్పటికీ కూడా ఏదైనా వ్రతాన్ని చేస్తే ఆ వ్రతానికి ముందుగా మండపారాధన చేసి ఆయా అష్టదిక్పాలకులందరినీ కూడా ఆహ్వానించి ప్రాణప్రతిష్ఠ చేసి పూజ చేస్తాం. ఆ పైన వారికి చిన్న చిన్న నైవేద్యాలు కూడా సమర్పిస్తాం, అవసర నైవేద్యం. ఆ పైననే ఈ కల్పవృక్షము, ఈ రాత్రి సర్వభూపాలు. మరి 7 సంఖ్య స్వామికి చాలా ఇష్టం. సప్తగిరీషుడు ఆయన, 7 కొండలవాడు. హిందూ సంప్రదాయంలో 7కు చాలా ప్రాముఖ్యం ఉంది. సప్తగిరుడు, సప్తాశ్వ వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. శ్రీనివాస ప్రభు తిరుమల క్షేత్రంలో ఈ
నవరాత్రి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 4వ రోజు రాత్రి సర్వభూపాల వాహనం పైన సమున్నతమైనటువంటి కోవిలులా